ఉండలాగా మా ఆత్మని కేకులు పెడుతూ ఉన్నా. మా ఆత్మను కాయవాడు నీవే, మమ్మల్ని రక్షించగలిగిన వాడు నీవే, రాబోతున్న ఉగ్రతకి తప్పించగలిగిన వాడు నీవే. ఈనాడు రక్షణ దినాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. రాబోతున్న ఆ రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకోగలం ప్రభు? ఇదే అనుకోని కాలంలో ఇదే రక్షణ గెలవాల్సిన విషయం. నమ్మిన వారు నిత్య జీవానికి వారసులు, నమ్మని వారికి శిక్ష విధించబడుకోవాలని సెలవించావు ప్రభు. నువ్వు సెలవులో పలికిన మాటలు మీలో మా కోసం ఏడవద్దు, నీ కోసం నీ బిడ్డల కోసం ఏడవాలని సెలవించావు ప్రభు. మా కొడుకు మా బిడ్డల కొడుకు మేము ఏడుస్తూ ఉన్నాం. మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని అయ్యా నరకములకి కత్తించండి ప్రభు. నీ రాజ్యపు వారసులుగా మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడు ఏడు చూడన్నా అయ్యా ప్రతి విగ్రహాలు ఒకేదనే పలకమైన రాష్ట్రాన్ని నీ బిడ్డలు నమ్మకంగా యథార్థముగా నీ రాజ్యంలో నీ బిడ్డలు ఎక్కమని సహాయం చేయదు ప్రభు. వారి ఒకేదనే పలకమైన రాసుకొని ఎందరూ విడిచిపెట్టకుండా దాన్ని అవలంబించుకొని నీకో కలిసి అందరికీ జీవితంలో ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకు నీగా ఇచ్చేది. అలాగా చిన్న బిడ్డ వాళ్ళుకొని పెద్దవాళ్ళు మంచి రావాలలో ఉన్నవారు వాళ్ళందరినీ ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. నొందపికైతే అధికమైన మేలు అది నీ బిడ్డలకు మీరు అనుగ్రహింపచేసి దీవించి ఆశీర్వదించి బలపరిచామని ఈ యొక్క రక్షణకు నేను గొప్ప దీవెన